నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోక్సో కేసులో బండి భగీరథను కాపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, రామతీర్థపు మాధవి. పెండింగ్ కుల సంఘ భవన నిర్మాణాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు. సిరిసిల్లలో విషాదం, తండ్రి దినకర్మ రోజే కుమారుడు ఆత్మహత్య. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి. పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఆరోపించారు. వేములవాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు నివాసంలో పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ద్వారా కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఉన్న దోస్తాన బయటపడిందన్నారు. పోక్సో కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన కుమారుడిని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పుట్టుకల గురించి మాట్లాడే బండి సంజయ్ తన కుమారుని ఎలా పెంచారో ప్రజలు చూస్తున్నారు. చేసిన తప్పును ఒప్పుకోకుండా కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంత్రి కొండా సురేఖ, సీతక్కలు ఈ వ్యవహారంపై మౌనం పాటించడం పట్ల కూడా ఆమె ప్రశ్నించారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగిన స్పందించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. బండి భగీరథ దేశం విడిచి పారిపోకుండా వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంగళ అనిత, మహిళా నాయకురాలు జంకిటి శ్రీనిధి, మామిండ్ల జమున, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, సిరిగిరి చందు, మారం కుమార్, గోలి మహేష్, కొండ కనకయ్య, నీలం శేఖర్, అంజద్ పాషా, లైసిటి మల్లేశం, గూడూరు మధు, ఉల్లెందుల హనుమంతు, నిమ్మశెట్టి రాజు, గోసుకుల నరసయ్య, సంజీవ్, మంత సందీప్, సత్యరెడ్డి, రాపిలి రాంబాబు, మామిండ్ల కనకయ్య, పెద్దిరాజు, రఫీక్, అసద్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖున కాబట్టి వెంటనే లుకౌట్ నోటీసు కూడా జారీ చేయాలి. పోలీస్ బలగం కూడా దయచేసి ఇట్లాంటి మరి బండి సంజయ్ను కూడా బర్తరఫ్ చేయాలి. మోడీ గారు కూడా దీన్ని స్పందించి దీన్ని వెంటనే రాజీనామా చేయించే విధంగా కూడా చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. మా చెల్మల గారి ఆదేశాలతో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, పట్టణ శాఖ పక్షాన గౌరవ కౌన్సిలర్స్, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని ఖండిస్తా ఉన్నాము. తక్షణమే ఈ విధంగా చర్యలు తీసుకోకపోతే, అరెస్ట్ చేయకపోతే సామాన్యుడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం అన్న విధంగా ఉంది. ఈరోజు ఇది విధంగా అదే సామాన్యుడే కొడుకు ఈ విధంగా చేస్తే నడి రోడ్డు పైన ఇంకా ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. అదేనా ఈ లోకంలో జరుగుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన సందర్భం ఉంది. ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. మేధావులైన, విద్యావంతులైన, చైతన్యవంతులైన ప్రజానిగా కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ కన్నా ప్రతి ఒక్క తల్లి కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పరిగణలోకి తీసుకొని మరి అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఖచ్చితంగా బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే బేషరతుగా రాజీనామా చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి తన కుమారుని సేవ్ చేయాలని చూస్తున్నారు. మరి తనకొక రూలు, ప్రజలకొక రూలా? ఇప్పుడు ఈ కేసు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా బాధ్యతారాహిత్యంగా ఉండడం ఏమాత్రం బాగాలేదు. మోడీ గారు చెప్తూ ఉంటారు కదా, సెట్ ఇన్వెస్టిగేషన్. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతున్నది. కాబట్టి పోలీస్ సిబ్బంది ఇప్పటికైనా మేల్కొని బండి సంజయ్ యొక్క కుమారుడు సాయి భగీరథిని అరెస్ట్ చేసి విచారణ చేయాల్సిందిగా కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అత్యంత పదవిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కొడుకు మరి సాయి భగీరథ్ ఆయన ఒక మైనర్ బాలికపై, 17 సంవత్సరాల బాలికపై పలుమార్లు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పి మరి వారి తల్లిదండ్రులైనటువంటి వారు పేట్ బషీర్బాద్లో ఫిర్యాదు చేయడానికి పోతే మరి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వారిని ఉంచి వారిని బీజేపీ మరి అధికార ప్రతినిధి సంగప్ప మరి జూబ్లీహిల్స్లోని బండి సంజయ్ ఇంటికి వెళ్ళి రాయబారానికి కుదిరించి మరి బెదిరింపులకు పాల్పడి మరి వారిపైయే మరి కరీంనగర్ ఉండి అన్నవరం, విజయవాడ, మరి శ్రీశైలం, తిరుపతి వెళ్ళి మరి వారి పలు తేదీలలో అత్యాచారానికి పాల్పడని ఒక ఉన్నత కుటుంబం వెళ్ళి మరి పిటిషన్ ఇస్తే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతూ అరెస్ట్ చేయలేకపోతా ఉంది. మరి దీన్ని అంతా కూడా గమనించాలి.
మరి ఈ యొక్క కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. మరి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఏదైతే ఉన్నత కుటుంబం కానీ రాజకీయ నాయకుల పిల్లలు ఇలాంటి చర్యలు పాడితే 20 ఏళ్ళు జైలు శిక్ష చేయాలని చెప్పి గతంలో మాట్లాడడం జరిగింది. మరి దీనిని ఏ విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే మరి సాయి భగీరథను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణంలోని వివిధ వార్డుల్లో పెండింగ్లో ఉన్న కుల సంఘాల భవన నిర్మాణ పనులను వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ సంపత్ రెడ్డి, మున్సిపల్ ఏఈ అనన్యలతో కలిసి పర్యటించిన చైర్మన్ భవన నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాల బాధ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు. చాలా కాలంగా నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆయా కుల సంఘాలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పుల్కం రాజు తెలిపారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అధికారులు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, కాంట్రాక్టర్లు నిర్దేశించిన గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ భవనాలు ప్రజలకు ఆయా వర్గాల అభివృద్ధికి చిహ్నాలని, అందుకే అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కమిషనర్ సంపత్ రెడ్డి, ఏఈ అనన్య, కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అధికారులకు ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ అవసరమైతే అన్ని ప్రైవేట్ గోదాములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. హమాలీల కొరత లేకుండా చూడాలని, అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25.78 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారీగా మొక్కజొన్న దిగుబడి వచ్చిన నేపథ్యంలో కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తండ్రి దినకర్మ జరిగే రోజే కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో దుమాల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన పాముల భాస్కర్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. వారం రోజుల క్రితం ఆయన తండ్రి పాముల బాలమల్లు అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం దినకర్మ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం భాస్కర్ ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాల్లో వెతికారు. అయితే ఎక్కడా ఆచూకీ లభించలేదు. మంగళవారం వేకువజామున గ్రామ సమీపంలోని చెట్టుకు ఊరి వేసుకుని భాస్కర్ మృతదేహం వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. భాస్కర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడికి భార్య పద్మ, కుమార్తెలు భవిష్య, ఆదిత్య, కుమారుడు సామ్రాట్ ఉన్నారు. గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్ని అప్పులు ఉండే, అప్పుల వలన మనస్తాపం ఎక్కడికో వెళ్ళిపోయింది. వెతికినాం కానీ దొరకలేదు. ఇక్కడ మొత్తం వెతికినాం, అటు చేర్ల దిక్కు, వాగుల దిక్కు, ఎక్కడ దొరకలేదు. అప్పులదే ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నాడు. అప్పులు ఉన్నాయి. ఆటో డ్రైవర్ ఆటో నడిపి మమ్మల్ని చదువుతుండే, ఇంకా వేరే ఏం లేదు. చేయను వాళ్ళు వేసుకుని ఆటో మీదే పెట్టుకుంటే 3 పిల్లలు మాకు, మమ్మల్ని ఆదుకోవాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అఖిల భారత యాదవ మహాసభ శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్తో పాటు యాదవ కౌన్సిలర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా అఖిల భారత యాదవ మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మంచాల రవి యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సందమైన ప్రసాద్ యాదవ్లను సంఘ పెద్దలు సాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేసి అభినందనలు తెలిపారు. సమావేశంలో మాట్లాడిన యాదవ సంఘం సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో యాదవులు 2వ అతిపెద్ద జనాభా కలిగిన సమాజంగా
ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన స్థాయిలో ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై యాదవ యువత రాజకీయ రంగంలో చురుకుగా పాల్గొని వార్డు సభ్యుల స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వంటి ఉన్నత పదవుల వరకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల మహేందర్ యాదవ్, రాష్ట్ర నాయకులు వాసం మల్లేశం యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు జడల రవీందర్ యాదవ్, శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు శీలం శ్రీనివాస్ యాదవ్, నక్క కొమరయ్య యాదవ్, గడ్డి మల్లేశం యాదవ్, నూనె మల్లేష్ యాదవ్, మారం మల్లికార్జున్, మోత్కపల్లి శ్రీనివాస్, గంగుల రాజు యాదవ్, అన్నబోయిన రవి యాదవ్, వాసం శ్రీనివాస్, ముర్గం అంజయ్య, మారం లక్ష్మణ్ యాదవ్, యూత్ సభ్యులు శీలం విక్రమ్ యాదవ్, నాగుల జలంధర్ యాదవ్, నరకట్ల మహేందర్ యాదవ్, శీలం వినయ్ యాదవ్, మోత్కుపల్లి శివ యాదవ్, మోత్కుపల్లి నవీన్ యాదవ్, పల్లె వంశీ యాదవ్, పల్లె పృథ్వీ లెంకలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అన్న మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మరి మేము ఇటీవల 5 నెలల కింద ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నాం. మరి మీ ఆశీస్సులు కూడా మా మీద ఏర్పడుతున్నాం. ఇంకా పెద్దల గౌరవంలో కూడా మాకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇక్కడికి ఇచ్చేసిన మా యాదవ సంఘం సభ్యులందరికీ పేరు పేరున, ఇంతసేపటి నుంచి వెయిట్ చేసిన పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈరోజు వేములవాడ యాదవ సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు చైర్పర్సన్ పుల్కం రాజు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ నర్రాల శేఖర్ గారికి, వారితో పాటు మా యాదవ్ ముద్దుబిడ్డ సంగస్వామి యాదవ్ గారికి, అదేవిధంగా సాగరిక గారికి, మరి మిగతా కౌన్సిలర్ వాళ్ళకు కూడా సన్మానించడం జరిగింది. కృష్ణుడి యాదవుడే అంత గొప్ప జాతిలో పుట్టినటువంటి మనం రాజకీయంగా ఎదగలేకపోవడం చాలా బాధాకరం. మరి ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా మరి రాజకీయాల్లో పాల్గొనకపోవడం ఇదంతా మన యాదవ జాతికి అవమానంగా భావిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. మరి వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి యాదవ్ కుల బంధువులందరూ కూడా రాజకీయంగా ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై యాదవ్. ఈరోజు మున్సిపల్ కొత్తగా ఎన్నుకున్నటువంటి నాతో పాటు వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ సాగరిక గారు, అనిత గారు, అదేవిధంగా కుల బాంధవుడు సంగస్వామి యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మన కొత్తగా యాదవ సంఘం జిల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అనుకున్నటువంటి అనగా, అదేవిధంగా మిత్రుడు, మరి ముఖ్యంగా వేములవాడ పట్టణ యాదవ సంఘ సభ్యులందరికీ, పెద్దలందరికీ, మరి అదేవిధంగా మరో కుల బాంధవుడు రవి గారు, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టు కొన్ని సంవత్సరాలు యాదవులు అయితే చాలా సంవత్సరాలు నేను నా దగ్గరికి వచ్చి సమస్యలు ఒక దాదాపు 5 సంవత్సరాలు వచ్చింది కావచ్చు. సంఘం ప్లేస్ కావాలి, గుడి కట్టుకుంటాం అంటే మరి ఆ గుడిని గౌరవ శాస్త్రీయులు గెలిచిన వెంటనే ఖచ్చితంగా యాదవులకి ఖచ్చితంగా స్థలం ఇప్పించాలి. ఆ స్థలంలో వారు గుడి కట్టుకోవడం, గుడి నడుస్తూ రన్నింగ్లో ఉంది. మరి ఇట్లా ఏ అవసరాలకైనా వారు ముందు చేసిన వారి నాయకత్వంలో మనం ముందు నడిపించాలని కోరుకుంటూ, మరి ఇంకా ఏ సమస్యలున్నా మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి తెలియజేసుకుంటూ, యాదవ కుల బాంధవులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇంత గొప్ప ఆహ్వానం ఇచ్చి సన్మాన కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు. పెద్ద హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ అంజన్న ఆలయ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆది శ్రీనివాస్కు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ధర్మానికి ప్రత్యేకగా అచంచలమైన సేవా భావానికి ఆదర్శంగా నిలిచిన ఆంజనేయ స్వామికి వారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, ముఖ్యంగా రైతాంగానికి సమృద్ధిగా వానలు కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. హనుమంతుని భక్తి, బలం, నిస్వార్థ సేవ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగుతామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి సన్నిధిలో పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా అనేక మంది భక్తులు అంజన్న మాలను వేసుకొని ఆ మాలను విరమణ చేయడానికి, అంజన్న
కొండగట్టు వాలే నలుదారు నుండి కూడా అనేక మంది భక్తులు కొద్ది రోజులుగా కాలినడకన బయలుదేరి నిన్నటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారి సన్నిధిలోకి వచ్చి ఆ మాల ధారణ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ మాల విరమణ గావింపు చేసుకుంటూ ఇరుముడిని ఆంజనేయ స్వామికి అప్పయ్యే కార్యక్రమం చేస్తూ స్వామివారిని దర్శించుకునే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఏ రోడ్డు వెంట చూసినా ఆంజనేయ స్వామి భక్తి భావంతో భక్తి విశ్వాసంతో మాలలు వేసుకున్నటువంటి భక్తుల సంఖ్య, వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర దేవాదాయ శాఖ నేను 1991 నుంచి అంజనాయానికి రావడం, ప్రతి సంవత్సరం రావడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం రావడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం, లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకోవడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో రాష్ట్ర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపల ఇంద్రమ రాజ్యంలో ఎలాంటి ఆటంకం కాకుండా సంక్షేమం అభివృద్ధి నిరాటంకంగా ప్రజలకు అందే విధంగా ఆశీర్వాదం అందేయాలని చెప్పిన సందర్భంగా కొండగట్టు లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకుంటూ కాలంలో చక్కగా బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనంద జీవితం అష్టతో ఆయుర్వేదంతో ముందుకు కుర్నాడాలని చెప్పని ఆ ఆంజనేయ స్వామిని పెద్ద చేయని సందర్భంగా వేడుకుంటూ అందరికీ భక్తులు కూడా ఈ ఆంజనేయ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన సామాజిక పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సోమశెట్టి దశరథం డిమాండ్ చేశారు. సిరిసిల్లలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన పేద ప్రజలు ఎన్నిసార్లు సామాజిక పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న అధికారులు చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకపోగా అర్హులకు మాత్రం పథకాలు మంజూరవుతున్నాయని ఆరోపించారు. శాంతినగర్కు చెందిన పీసుకు కనకవ్వ భర్త 6 సంవత్సరాల క్రితం సిరిసిల్ల మానేరు డ్యాంలో పడి మృతి చెందినప్పటికీ ఇప్పటివరకు ఆమెకు వితంతు పెన్షన్ మంజూరు కాలేదని తెలిపారు. మున్సిపల్ కార్యాలయాల్లో అవసరానికి మించి సిబ్బంది ఉండడమే కాకుండా కొంతమంది సిబ్బందిని రాజకీయ నాయకులు ఇళ్ల పనులకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో గుజ్జా దేవదాస్, శైలేంద్రి, ఎల్లయ్య, రేరా, సంధ్య, పీసుకు కనకవ్వ, గర్దాస్ శ్రీనివాస్, బాలరాజులు తదితరులు పాల్గొన్నారు. ఒక 3 కోట్ల బిల్డింగ్ ఉన్న ఆమెకు కూడా ఈ 34 వార్డులు దాకా సందీప్ గారి వార్డులో మరి డబ్బులు కనబడతా ఉంది. ఇప్పటికైనా మీరు మీ కింద పనిచేసే నాయకుల అవినీతి మీద సమగ్ర విచారణ జరిపించండి. మున్సిపాలిటీ మీద ముఖ్యంగా సమగ్ర అక్కడ ఏదైతే అతడు విధుల్లో లేకున్నా విదేశాల్లో ఉన్నా మరి ఆయనకు జీతం ఇస్తున్నట్టు నిన్నటి పేపర్లో మేము చూడడం జరిగింది. ఇలాంటివి జరగకుండా దేశంలోనే నంబర్ 1 మున్సిపాలిటీని మరి నంబర్ 1గానే ఉంచండి, అవినీతి రహిత మున్సిపాలిటీగా చేయాలని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేయాలో చేసుకుని చదువుకుని ఎక్కలేవు, ఒక కొడుకున్నా లేదు సావందరే, ఇంత రొట్టె తెచ్చుకొని బతుకుతున్నాయి. ముందు ఆంటీలు లేదు, ఆరు పేషెంట్లు, మోకాల నొప్పులు, పింఛన్ గురించి కౌన్సిలర్లు అందరి దగ్గరికి పోయి సుత బతిలాడిన, కాలు సుత మొక్కిన, ఎవరు చేసుకొని బతుకుతున్నా సారు. నా పరిస్థితికి ఇది నేనేం చేయమంటాం సారు. ఇక పింఛన్ కొరకు కొట్లాడిన, అందరు కాలు మొక్కిన, బతిలాడిన, కౌన్సిలర్లో ఇంటికోతే ఈడుకోరని అన్నారు అందరూ. బతకలేకపోతున్నా సార్, నేను పని చేసుకొని, అది నా పరిస్థితి. వేములవాడ పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ 16 సంవత్సరాల క్రితం కరీంనగర్ కార్పొరేటర్గా ఉన్న సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హిందువుల ఐక్యతే లక్ష్యంగా హిందూ ఏక్తా యాత్రను ప్రారంభించారని గుర్తు చేశారు. హిందువులు అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉందని ఆయన పేర్కొన్నారు. నాయకుడు మల్లికార్జున్ మాట్లాడుతూ హిందూ జాగృతి కోసం నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్రకు బండి సంజయ్ నాయకత్వంలో 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వేములవాడ నుంచి పెద్ద ఎత్తున పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంటి మహేష్, కోల కృష్ణస్వామి, మహంకాడి శ్రీను, చిక్కుడు మల్లేశం, బోనాల శివ, అన్నం నరసయ్య, ఖడ్గం శ్రీనివాస్, కొట్లోళ్ల సాయి, నేరళ్ల సాయి, కిరణ్ శ్రీనివాస్, చిట్యాల రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 16 ఏళ్ల నుంచి కూడా తను కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి హిందువులందరినీ ఐక్యం చేయాలనే ఒక ఉద్దేశంతో హనుమాన్ జయంతిని సుదినాన్ని పురస్కరించుకొని ప్రారంభించిన హిందూ ఏక్తా యాత్ర మరి బండి సంజయ్ గారి సారథ్యంలో ఈరోజు వేములవాడ పట్టణం నుండి
పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి హిందువులందరం కూడా ఇలా ఏదో సందర్భంగా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి సందర్భంలో కూడా హిందువుల ఐక్యత చాటాలనేది కూడా హిందువులందరం కూడా పదే పదే గుర్తు చేస్తున్నప్పటికీ హిందువులు పెద్ద ఎత్తున ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు కరీంనగర్లో జరిగే హిందూ ఏకత యాత్రలో వేలాదిగా స్వచ్ఛందంగా బండి సంజయ్ అన్న గారి మీద అభిమానంతో ఆంజనేయుని కృప పొందాలనే ఉద్దేశంతో హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న కార్యక్రమంలో వేములవాడ నుంచి తరలి వెళ్తున్నాము. మరి సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. హిందూ సంఘటన శక్తిగా గత 16 సంవత్సరాల నుంచి హిందూ ఏకయాత్ర పేరు మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు మా అభిమాన నాయకుడు కేంద్ర మంత్రివారి బండి సంజయ్ గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున వైశ్యభవన్ నుండి ప్రతి హనుమాన్ జయంతికి మరి హిందూ సంఘటన శక్తిగా వేలాది లక్షలాదిగా మా హిందువులతో ఏకత నిర్వహించడం అనేది ఇది హిందువులకు ఐక్యత నిదర్శనంగా భావిస్తూ ఈరోజు వేములవాడ రాపల్లి సిద్ధార్థ పట్టాభిషేక నాయకత్వంలో పెద్ద ఎత్తున హిందూ ఏకత తరలి వెళ్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.